క్యూటీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నానకుట్టి. ఇక్కడ ఈరోజైతే మన ఛానల్లో గోబీ 65 ఎలా చేయాలో చూసేద్దాం రండి. ఇక్కడైతే నేను ఆల్రెడీ ముక్కలైతే కట్ చేసుకుని పక్కనైతే పెట్టుకున్నాను అనమాట. సో ఇదైతే ఒక 1 మినిట్ ఉడికించాలి. అండ్ ఉప్పు నూనె పసుపు వేసి, సో నేనైతే ఆ క్లిప్ అయితే తీయలేదు. సో జస్ట్ ఇలా అయితే చూపిస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి ఒక పాత్ర తీసుకుని దాంట్లో కొంచెం ఉప్పు అండ్ కొంచెం కారం. సో ఇదైతే మేమైతే పట్టించిన కారం అనమాట. సో అందుకే కలర్ అలా అంటే అలా ఉంది. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. సో దీనికైతే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువే పడుతుంది. ఇక్కడ వచ్చేసి గరం మసాలా. సో చాలామంది నేను గరం మసాలా అడుగుతున్నారు, ఖచ్చితంగా ఆ వీడియో కూడా నేను పోస్ట్ చేస్తాను. ఇక్కడికి వచ్చేసి బియ్య పిండి అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి నూనె అది కాసింది, 1 టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది. ఇవన్నీ మనం మిక్స్ చేసుకోవాలన్నమాట. మిక్స్ చేసుకుని ఇప్పుడైతే దాంట్లో మనం ఉడికిచ్చి పెట్టుకున్న ముక్కలు అయితే దాంట్లో వేసుకోవాలన్నమాట. క్యాలీఫ్లవర్ ముక్కలు అలా మనం ముక్కకి మొత్తం పట్టించి కింద నుంచి పైకి నేను చూపించే విధంగా అయితే కలుపుకొని అయితే పక్కన పెట్టుకోవాలి. చూడండి, నేను చూపిస్తాను మొత్తం ఎలా ముక్కకి పట్టేదా కలుపుకోవాలో. అప్పుడే మనకి ముక్క అనేది చాలా అంటే చాలా క్రిస్పీగా వచ్చింది. సో ఇదైతే 1/2 అవర్ అయితే పక్కన పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్లో అయితే ఒక 15 మినిట్స్ అయితే సరిపోద్ది అనమాట. మనం ఇక్కడ ఒక గిన్నె తీసుకుని దాంట్లో టిష్యూ పేపర్స్ ఆర్ న్యూస్ పేపర్స్ వేసుకోవాలి. సో నా దగ్గర టిష్యూ పేపర్స్ లేదు కాబట్టి ఇట్లా నార్మల్గా అయితే పేపర్స్ వేసుకున్నాను. మనకి ఎప్పుడు ఇది వేయించేటప్పుడు ఆయిల్ హీట్ ఎక్కి మాత్రమే ఉండాలి. అలా హీట్ ఎక్కిన ఆయిల్తో ఇలా బబుల్స్ అయితే రావాలన్నమాట. చూడండి, నేనైతే వేస్తున్నాను. సో ఇది చేసేటప్పుడు కొంచెం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. సో చూడండి, ఇట్లా ఇక్కడైతే మనకి ఎంత క్రిస్పీగా వచ్చినాయో. సో నేనైతే కింద పేపర్స్ వేయించుకున్న దాంట్లో అయితే వేసాను. సో అప్పుడు అనేది ఆయిల్ అనేది మొత్తం పీల్చుకునేది అనమాట. సో అట్లా మొత్తం వేపేసుకుని లాస్ట్కి ఇట్లా పచ్చిమిరకాయలు అండ్ దాంట్లోనే కరివేపాకు వేసేసుకుని ఇట్లా వేయించుకోవాలి. అలా వేయించుకున్న దాన్ని మనం ఆ పకోడీలు అయితే వేసుకోవాలి. నేనైతే చూపిస్తాను చూడండి. నేను మొత్తం ఇలా వేయించుకుని పక్కన పెట్టుకుని పైన అలా వేసుకున్నాను అనమాట. సో నేను హోమ్ మేడ్ తయారు చేసుకునే గరం మసాలా కూడా పైన వేసేసుకున్నాను. మొన్న మా డాడీ హోటల్ నుంచి అయితే వంకాయలు ఫ్రై కూడా ఇలాగే తీసుకొచ్చారు. ఒకసారి ట్రై చేద్దామని ట్రై చేశాను. సో అదేవిధంగా వంకాయలు కూడా అలా ఫ్రై చేసుకోవాలి. యాజ్ టీజ్గా గోబీ 65 అయితే ఎలా ఫ్రై చేసుకున్నాం అలాగే ఫ్రై చేసుకోవాలి. బట్ కొంచెం ఉప్పు అయితే ఎక్కువైంది. బట్ టేస్ట్ అయితే సూపర్గా ఉంది. సో మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చినాయో నాకైతే డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేసేయండి. సో మీకు ఇంకా ఏమైనా రెసిపీస్ కావాలన్నా సరే నేను కామెంట్ చేయండి, ఖచ్చితంగా చేస్తాను. చూడండి, 2 పక్కన పెడితే చాలా అంటే చాలా బాగున్నాయి అన్నమాట చూస్తాకైతే. దాంట్లోకి రసం